కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసంగా మనం అందరం కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే నెల మొత్తం కూడా తాము నిష్టగా ఉండి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కానీ తెలుసో తెలియకో చాలా వరకు కూడా కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో ఎలాంటి పూజలను ఆచరించడం వల్ల మనకి శుభ ఫలితాలు ఉంటాయి? అయితే కాలక్రమంలో కావచ్చు, కొన్ని అవంతరాలు రావచ్చు, అవకాశాలు లేక కానీ కొందరు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ లైన్లోకి రావడానికి కార్తీక మాసం మంచి సమయం. అసలు ఈ పూజలో పాల్గొన్నప్పుడు మనం ఎలాంటి అంటే లైక్ ఏ మెటీరియల్తో చేసిన దీపాంతలను పెట్టుకుంటే బెటర్ అంటారు? మనం ఖచ్చితంగా మట్టితో చేసిన ప్రమిదల్ని వాడాలి. వాటికి రంగు వేయాల్సిన అవసరం ఏం లేదు, బొట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి రంగు కనపడాలి మనకి. సో ఈ దీపం వెలిగించే సమయంలో మనం ఎలాంటి నూనె వాడితే బెటర్ అంటారు? అయితే మన పెద్దలు చెప్పింది అయితే ఈ ఒకేసారి 365 దీపాలతో ఒత్తులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునండి, దీన్ని అయితే కొందరు సాధనగా, అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజు మంచి పర్వదినం మనకి, ఆ రోజు ఒక సాధనగా టార్గెట్ పెట్టుకుని ముందుగానే ఈ పూజలు అనేవి పెద్దల నుంచి పిల్లలకి రావటం లేదు, నేర్పించడం లేదు. ఎందుకు సొసైటీ ఇలా అయిపోతుంది? దీనికి కారణము పెద్దలు పెద్దల దగ్గర మనం ఉండకపోవడం, లేకపోతే వృత్తులు వ్యాపారాల వల్ల ఒక నగరం ఇచ్చి వేరే నగరానికి వెళ్ళిపోవడం వల్ల. సో ఈ నోములు అనేది ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా చేసుకోవడానికి బాగుంటుంది అంటారు? అవునండి, నోముల రోజు చాలామంది అంటే కార్తీక సోమవారం నాడు నోములు చేస్తూ ఉంటారు. ఇందులో చాలా విశేషం ఉన్నది. అసలు ఈ కార్తీక దీపం అనేది ఎందుకు పెట్టాలి? కార్తీక దీపం ఎందుకు పెట్టాలి అంటే, హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ శ్రావణి. కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసంగా మనం అందరం కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే నెల మొత్తం కూడా తాము నిష్టగా ఉండి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కానీ తెలుసో తెలియకో చాలా వరకు కూడా కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దీపాలను ఎలాంటి సమయాల్లో పెట్టాలి, అదే విధంగా కొంతమంది మహిళలకు ఋతుస్రావం వచ్చినప్పుడు ఈ పూజలు అనేవి ఎలా జరుపుకోవాలి, అదే విధంగా మనం ఏంటంటే ముఖ్యంగా ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఎలాంటి నూనెలను వాడాలి, అవి వాడడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అదే విధంగా వీటి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా ఏంటన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సేవ్ ఫౌండేషన్ నుంచి సురేంద్ర గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో సార్, ఇప్పుడు మనకైతే కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అంటే ముఖ్యంగా అందరూ నిష్టగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. సో మీకు తెలిసినంత వరకు ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలను ఆచరించడం వల్ల మనకి శుభ ఫలితాలు ఉంటాయి? చాలా సంతోషం అండి. కార్తీక మాసం హిందువులకి ఒక పవిత్రమైన మాసము. మన ధర్మం ప్రకారం మనం బ్రహ్మ ముహూర్తంలో అందరూ లెగాలి. పొద్దున లేచి పని చేసుకోవడము, వారి వారి దినచర్యని ప్రారంభించడం అనేది బ్రహ్మ ముహూర్తంలో మనం మొదలు పెట్టాలి. అయితే కాలక్రమంలో కావచ్చు, కొన్ని అవంతరాలు రావచ్చు, అవకాశాలు లేక కానీ కొందరు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ లైన్లోకి రావడానికి కార్తీక మాసం మంచి సమయం. కార్తీక మాసంలో ముఖ్యంగా మనము సూర్యోదయానికి ముందే కార్తీక దీపం పెట్టుకోవాలి. అసలు ఇలా పెట్టుకోవడం అనేది క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా నేను పరిగణిస్తాను. వర్తమాన కాలంలో మనం ఆచరించడానికి మనం అనుకున్నవి కొన్ని టార్గెట్స్ పెట్టుకొని దాన్ని ఆచరించడానికి ఈ కార్తీక మాసం చాలా అనువైనది. ఇది అందరూ ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ దీపావళి పండుగ వచ్చింది అని అంటే మనం ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చేది ప్రమిదలు. అవునండి. ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకుంటే ప్రమిదలు అనేవి మనం వాటిలో మన భక్తి కనిపిస్తుందా అనే దాన్ని చూసుకుంటే భక్తి కంటే ఎక్కువ కూడా మనం అవతల వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ తీసుకొచ్చాము అనేది చూపించాలి అన్నది ఒకటి ఎక్కువైపోతుంది. అసలు ఈ పూజలో పాల్గొన్నప్పుడు మనం ఎలాంటి అంటే లైక్ ఏ మెటీరియల్ తో చేసిన దీపాంతలను పెట్టుకుంటే బెటర్ అంటారు? బాగుందండి. అయితే మట్టితో చేసిన ప్రమిదలు ఉత్తమమైనవండి అన్నిటికంటే. ఇవి
స్థానికంగా ఉండే కుమ్మరులు చేస్తూ ఉంటారు, వారు చేతితో చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఏదైనా పండగ చేసుకుంటే ఆ పండగకు సంబంధించిన ఎకనామీ స్థానికంగా చేతి వృత్తుల వారు ఉంటే వారికి అందేటట్లుగా ప్రణాళికలు మన పెద్దవారు చేశారు. సో అదే విధానాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా మట్టితో చేసిన ప్రమిదల్ని వాడాలి. వాటికి రంగు వేయాల్సిన అవసరం ఏం లేదు, బొట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి రంగు కనపడాలి మనకి, అది కనపడాలి, దాంట్లో అందం ఉంది. ఒక స్థానిక వృత్తి నైపుణ్యత ఉన్న అని యొక్క నైపుణ్యం అందులో మనకు కనిపించాలి. సో కాబట్టి మట్టి దీపాలు జంటగా, అంటే రెండు ఒకదాని మీద ఒక ప్రమిద పెట్టి జంటగా, అంటే ఏదైనా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే ఒక ప్రొడక్టివిటీ ఎంత బాగుంటుంది అని చెప్పడానికి రెండు ప్రమిదల్ని మనం చక్కగా పెట్టుకొని అందులో వత్తి, అంటే స్థానికంగా మనకి దూది ఉంటుంది కదండి, ఆ దూదితోనే చక్కగా వత్తి చేసుకొని దాంతో దీపం పెడతాం, మంచిదండి. సో ఇప్పుడు ఈ దీపాలను కూడా కొంతమంది ఏంటంటే నువ్వుల నూనెతో కొంతమంది పెడుతుంటారు, ఆవు నెయ్యితోటి కొంతమంది పెడుతుంటారు, మరి కొంతమంది ఏంటి అని అంటే బయట దొరికే పూజ నూనెని తీసుకొచ్చి పెడుతుంటారు. సో ఈ దీపం వెలిగించే సమయంలో మనం ఎలాంటి నూనె వాడితే బెటర్ అంటారు? అయితే మన పెద్దలు చెప్పింది అయితే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి. ఆవు నెయ్యి శ్రేష్టమైనది. అయితే ఆవు నెయ్యి అందరికీ అన్ని సమయాల్లో దొరక్కపోవచ్చు. కాబట్టి ఆవు నెయ్యికి ఆల్టర్నేటివ్గా మన పెద్దలు చెప్పింది నువ్వుల నూనె మాత్రమే. ఈ నువ్వుల నూనెని మనకి స్థానికంగా వర్షాధార పంట, ఇది మనకి స్థానికంగా పండే పంట కూడా. సో ఈ నువ్వుల నూనెని స్థానికంగా ఉన్న ఎద్దుగానగా కావచ్చు, లేదా కుటీర పరిశ్రమగా నూనెలు చాలామంది తయారు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర సేకరించి అలాంటి నువ్వుల నూనెని మనం ప్రమిదల్లో వేసుకొని చక్కగా దూదితో చేసిన ఒత్తులు పెట్టుకొని చేసుకోవడం అనేది మంచి పని అండి. దానివల్ల అందరికీ ఆ ఎకనామీ అనేది స్థానికంగా పండించిన రైతు, స్థానిక కుటీర పరిశ్రమ అందరికీ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ విధంగా. అలాగే నువ్వుల నూనె మండినప్పుడు వచ్చే వాయువులు కూడా ప్రమాదకరమైనవి కాదు, ఇంకా అక్కడ ఉన్న ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసేవిగా ఉంటాయి. కాబట్టి నువ్వుల నూనె వాడుకోవడం శ్రేయస్కరం. ఆవు నెయ్యి అందరికీ అన్ని సమయాల్లో దొరకదు కాబట్టి కనీసం కార్తీక సోమవారం రోజున ఆవు నెయ్యి దీపం, అలా కూడా కుదరని పక్షంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ రాత్రి అంతా వెలిగేటట్టుగా మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా తులసి మొక్క ఉంటుంది అందరిలో, అక్కడ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు జనరల్గా కార్తీక మాసంలో కొంతమంది రోజు దీపాలు పెడుతూ ఉంటారు, కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి కుదరక కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతోటి దీపం అనేది పెడుతూ ఉంటారు. సో ఈ ఒకేసారి 365 దీపాలతో ఒత్తులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునండి, దీన్ని అయితే కొందరు సాధనగా, అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజు మంచి పర్వదినం మనకి, ఆ రోజు ఒక సాధనగా టార్గెట్ పెట్టుకుని ముందుగానే కొంత దూదిని తీసుకుని రోజు వారంతటా వాళ్ళు చక్కగా ఒత్తులు చేసి పెడతారు. ఇది మంచి పనే. అయితే ఇది ఆచరణకు సంబంధించిందిగా చూడాలి. మనం కార్తీక మాసంలో మనం సూర్యోదయానికి ముందు ఎవరైతే లేస్తారో వాళ్ళకి రోజుకి 2 గంటల సమయం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే సూర్యోదయానికి ముందే అన్ని పనులు పూర్తి చేసిన వారికి అంతే కదా, వాళ్ళ పనిలో కావచ్చు, చదువుల్లో కావచ్చు 2 గంటలు ఎక్కువ దొరికినట్టే. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోగలగాలంటే ఈ కార్తీక మాసాన్ని వేదికగా చేసుకొని మనము ఈ నెల రోజులు గనక తెల్లవారుజామునే లేచి మనము అట్లా దీపం వెలిగించడం అనేది మంచి పని. ఎవరైనా పెద్దలు ఆరోగ్య కారణాలు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మీరు చెప్పిన 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి కనీసం వెలిగించడం అనేది ఒక ఆనవాయితీ. సో సార్ ఇప్పుడు చాలా వరకు కూడా మహిళలు ఈ కార్తీక మాసాన్ని చాలా పవిత్ర మాసంగా భావిస్తూ ఉంటారు. సో కొంతమందికి ఏంటి అని అంటే ఈ నెలసరి వచ్చేసరికి మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ పూజను ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు? లేదంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది గుళ్ళోకి వెళ్ళొద్దు లేదా దేవుడికి మొక్కకూడదు అని చెప్పేసి అని అంటుంటారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ పూజలు అనేవి ఎలా చేసుకోవాలి? అవునండి, కార్తీక మాసంలో దీపం పెడతాం అనేది అందరూ చేయవచ్చు. మగవారు చేయవచ్చు, ఆడవారు చేయవచ్చు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలకి ఇది అందరూ మనము నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి క్రమశిక్షణ ఒకటి వస్తుంది, ఒక ఆచరణ వస్తుంది, ఒక ఆధ్యాత్మిక ఆలోచనలతో కూడిన నడవడి వాళ్ళకి వస్తుంది. వాటన్నిటికీ వేదిక మనకి కార్తీక మాసం. అలాగే ఆడవారు బహిష్టు సమస్య వచ్చినప్పుడు విగ్రహారాధన అయితే చేయొద్దని మన ధర్మాలు చెప్తాయి. అయితే తులసి చెట్టు దగ్గర దీపం పెడతాం అనేది చేయవచ్చు. చక్కగా వారు ఈ నెలంతా ఒక క్రమశిక్షణతో అవన్నీ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఓకే. సో సార్ ఇప్పుడు మనం అంటే లైక్ మన పాత కాలంలో అంటే లైక్ మన నానమ్మల జనరేషన్లో చూసుకున్నట్టయితే
చాలా వరకు కూడా ఏదైనా పండగ అన్నా కూడా, పూజ అన్నా కూడా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, అందరూ సహాయం చేసుకొని ఈ పూజలలో పాల్గొనేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఈ పూజలనేవి పెద్దల నుంచి పిల్లలకి రావటం లేదు, నేర్పించడం లేదు. ఎందుకు సొసైటీ ఇలా అయిపోతుంది? దీనికి కారణము పెద్దలు అంటే పెద్దల దగ్గర మనం ఉండకపోవడం, లేకపోతే వృత్తులు వ్యాపారాల వల్ల ఒక నగరం ఇచ్చి వేరే నగరానికి వెళ్ళిపోవడం వల్ల తాతలు మామలు అనేవాళ్ళు పిల్లలకి దూరం అవుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడం, అందరినీ కలపడము, ఇలాంటివన్నీ వేదికగా జరిగాయి. సో దీనికోసమే ఒక ఆచరణగా మనం అనుకోవచ్చు. అందరూ తలో దిక్కు వెళ్ళిపోయినా సరే కార్తీక వనభోజనాలు అని మన వాళ్ళు అందరినీ మళ్ళీ పిలుచుకొని ఏదైనా ఒక రోజు అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. సో మళ్ళీ అందరూ సంఘటితం అవడానికి ఇది ఒక అవకాశం ఉన్నది. సో మనం కూడా వనభోజనాలు చేయడం నెలలో ఒకటి మంచిది. అలాగే కార్తీక సోమవారం రోజు నోములు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా కూడా బంధువుల్ని కలచడం, మళ్ళీ పిల్లలకి అన్ని అలవాట్లు అయ్యేటట్టు చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి. సో సార్, ఇప్పుడు ఇందాక మనం నోములు అని మాట్లాడుకున్నాం. సో నోములలో కూడా చాలా విశిష్టతమైన పూజలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఈ నోములు అనేది ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా చేసుకోవడానికి బాగుంటుంది అంటారు? అవునండి, నోముల రోజు చాలామంది అంటే కార్తీక సోమవారం నాడు నోములు చేస్తూ ఉంటారు. ఇందులో చాలా విశేషం ఉన్నది. పగలంతా వాళ్ళు ఉపవాసం ఉంటారు. అంటే మనకి మిగతా రోజులు అన్ని రోజుల్లో మనకి ఇష్టమైన సమయాల్లో తినేస్తూ ఉంటాం. అయితే కంటికి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక నిగ్రహం అనేది అవసరం. రుచిపరంగా, శారీరక పరంగా దేనికైనా ఒక నిగ్రహం అనేది అవసరం. ఇలాంటి వాటికి ఒక అలవాటుగా ఈ నోములది మనకి పిల్లలకు కానీ మనకు కానీ ఒక మంచి వేదిక. కాబట్టి ఈ నోములు చేసుకోవడం అనేది మంచిది. ఆ నోములు ఏమీ లేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజైనా ఉపవాసం ఉండి ఒక పూట పూజ చేసుకోవడం, ఇవన్నీ మనకు ఇంతకు ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ. ఓకే. సో అంటే ఈ పూజ వల్ల ఏంటి అని అంటే మనకి ఒక నిష్ఠ అనేది అయితే అలవాటు అనేది ఒక అలవాటు రావడానికి. సో సరే, అంటే రీసెంట్ టైంలో నేను లైక్ సోషల్ మీడియాలో చూసింది ఏంటి అని అంటే, కొంతమంది ఒక గ్లాస్ అంటే లైక్ గ్లాస్ అందులో కొంచెం వాటర్ వేసి అంటే కంప్లీట్ గా ఫిల్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఒత్తి పెట్టి వెలిగిస్తూ ఉన్నారు. సో ఇలా దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఏంటి? అంటే గాజులో ఆ ద్రవం పోయడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఉండి అది కనిపిస్తూ ఉంటుంది, చూస్తానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే కింద నీరు పోస్తారు, ఆయిల్ కూడా పోస్తారు. అయితే రెండు కలిసిపోయినా ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఆయిల్ ద్వారా ఒత్తితో దీపం మండుతూ ఉంటుంది. ఆయిల్ ఉన్నంతసేపు, కొంచెం ఎక్కువసేపే అది మండుతుంది. అయితే ఉత్తమమైనది అయితే అదొక వెరైటీగా వారు చేసి ఉండొచ్చు. బట్ ఉత్తమమైనది అయితే ప్రమిదలోనే, అది కూడా ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవాలి. బాల్కనీలో ఉందా, లేకపోతే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంటే పెరట్లో ఉంటుంది. అది లేని వాళ్ళు బాల్కనీలో అయినా ఒక తులసి మొక్క పెట్టుకుని మట్టితో చేసిన ప్రమిద మటుకు అక్కడ పెడతాం మంచిది. ఓకే. సో మరి ఈ వాటర్లో వేసిన వత్తి అనేది లైక్ కొద్దిసేపటికి అది ఆరిపోతుంది కదా. సో మరి ఇలాంటి దీపాలు పెట్టడం ఎందుకు? అంటే మనం జనరల్ గా ఒత్తేసి నూనె వేసి పెడితే అది ఎక్కువసేపు వరకు కూడా ఉంటుంది. మరి ఇలాంటి కాన్సెప్ట్లు ఎందుకు తీసుకొస్తున్నారు కొత్తగా? అంటే కొందరికి కొన్ని ప్రాంతాల్లో అది అలవాటుగా ఉండుండొచ్చు. అది అయితే మనకి తులసమ్మ దగ్గర పెట్టే మొక్క కావచ్చు, కార్తీక మాసంలో పెట్టే దీపం కావచ్చు, మట్టి ప్రమిదలతో చేయడం అనేది సరైనది. వాళ్ళు అది ఒక వెరైటీగా కోసం చేసి ఉండొచ్చు. సో సార్, ఇప్పుడు ఈ పూజలు చేయాలంటే మోస్ట్లీ చాలా వరకు ఏంటి అంటే తలస్నానాలు చేస్తూ ఉంటారు. సో ఈ మాసం మొత్తం తలస్నానాలు చేసి దీపం పెట్టుకోవడం బెటర్ అంటారా, లేకపోతే తలస్నానం చేయకున్నా పర్లేదు? ఎందుకంటే మనకి ఈ మాసంలో ముఖ్యంగా అయితే నాన్ వెజ్ ఎవరు ఎక్కువగా తినరు. సో నాన్ వెజ్ తినరు కాబట్టి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అంటారా? ఇది కొందరు దీక్ష చేస్తారండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష లాంటివి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు చన్నీళ్లతో తలస్నానం చేయడం వాళ్ళకి ఆనవాయితీ, వాళ్ళు పెట్టుకున్న నియమాల ప్రకారం అది వారి పద్ధతి. అయితే ఆరోగ్యపరంగా అందరికీ సహకరించకపోవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసం మనం ఇళ్లలో ఆచరిస్తున్నప్పుడు ముందుగా తెల్లవారుజామున స్నానం చేయడం అనేది మంచిది. చన్నీళ్లతో వీలైతే, చన్నీళ్లతో చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యం సహకరించకపోతే వాళ్ళు వేడి నీళ్ళతో చేయొచ్చు. అయితే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. సోమవారం నాడు లేదా శనివారం నాడు మనకి తలస్నానం చేయడం ఆనవాయితీ. అలాగే పర్వదినాలు కార్తీక సోమవారం నాడు కావచ్చు, కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా వాళ్ళు చేయొచ్చు. అయితే రోజు చేయాల్సిన అవసరం లేదు. చన్నీళ్ళు వాళ్ళకి అనుకూలిస్తే చక్కగా చేయొచ్చు, కుదరకపోతే చక్కగా వేడి నీళ్ళతో చేయొచ్చు. ముఖ్యమైనది ఏంటంటే సూర్యోదయానికి ఒక 2 గడియల ముందు, అంటే సుమారుగా ఒక 45 నిమిషాలు, అంటే ఈరోజు 6 గంటలకు సూర్యోదయం ఉందని కనీసం 5-5:30 మధ్యలో అయినా ఈ దీపం పెట్టుకోవడం అనేది ముఖ్యము. ఇది ఒక ఆచరణకు సంబంధించింది.
సార్ ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి అని. సో దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఉసిరి చెట్టు మనకి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా ఇచ్చేది, ఫలాల రూపంలో కానీ. ఈ సమయంలో అది కాయ దశలో ఉంటుంది. అటువంటి చెట్టుని మనం పూజించడం, ధన్వంతరి రూపంలో, నారాయణ రూపంలో పూజించడం, అది ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అందుకే కార్తీక మాసంలో అక్కడ భోజనం చేస్తే ఆ వృక్షాన్ని మనం రక్షించుకుంటాము అన్న ఉద్దేశంతో ఆ వనభోజనాల్లో దాన్ని ఉండాలని మన వాళ్ళు చెప్పారు. ఓకే. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ కార్తీక మాసం అంతా కూడా కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండడం చేస్తూ ఉంటారు. సో ఇలా ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయండి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లు, మన శారీరక శ్రమ ఒక తీరులో ఉంది. ఇప్పుడు మనకి ఆహారం యొక్క లభ్యత పెరిగిపోయినది. ఏ సమయంలో అయినా ఎక్కడికి వెళ్ళినా మనకి కావాల్సిన ఆహారం ఏదో ఒకటి దొరుకుతుంది. దానివల్ల ఆహారం తీసుకునే పద్ధతులు కానీ సమయాలు కానీ మారిపోవడం వల్ల మన ఆరోగ్యాల మీద సమస్య అవుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ ఈ ఆచరణకు సంబంధించినవి ఆచరించడానికి ఇప్పుడు మన కార్తీక మాసం చాలా మంచి సమయం అన్నమాట. మనం 2 సార్లు లేకపోతే 3 సార్లు ఏదైతే అనుకున్నారో ఆ మీల్స్ని రెగ్యులేట్ చేసుకోవడానికి, అంటే సూర్యుడు ఉన్నప్పుడే భోజనం చేయడము, అంటే ఆ 2-3 మీల్స్ని సూర్యుడు ఉన్నప్పుడే భోజనం చేయడం, ఇలాంటి నియమాలతో తీసుకోవడం. అలాగే సోమవారం నాడు లేకపోతే పౌర్ణమి నాడు ఉపవాసం చేయడము, ఇవన్నీ మనకు ఒక నిగ్రహాన్ని ఇస్తాయి. అలాగే ఆరోగ్యంగా, అంటే ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ కావచ్చు, కొన్ని వాటిని ఎరాడికేట్ చేసే రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఉన్నది కదా, అలాంటిది యాక్టివేట్ అవ్వడానికి ఈ ఉపవాసం చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ ఆచరించడానికి ఇది మంచి సమయము. కొందరు తెలుసో తెలియకో వాళ్ళ పనుల వల్ల, వాళ్ళ అలవాట్ల వల్ల హిందూ ధర్మం చెప్పిన నియమాలకు దూరంగా జరిగి ఉండవచ్చు. మళ్ళీ వాళ్ళంతా ఒక లైన్లోకి రావడానికి, మళ్ళీ ఒక మార్గంలో ముందుకు పోవడానికి ఈ కార్తీక సమయం చాలా మంచిది. అందుకే తెల్లవారుజామునే చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించి చక్కగా దీపం పెడితే ఒక మంచి క్రమశిక్షణ, ఒక ఆచరణ వస్తుంది. సార్ ఇప్పుడు ఈ దీపావళి వచ్చినప్పుడు అంటే నేను మోస్ట్లీ చూసింది ఏంటి అని అంటే, ఈ మధ్య కాలంలో దీపాలు ప్రమిదలలో పెట్టేదానికంటే కూడా ఎక్కువగా ఇంటి మొత్తం కూడా ఆ ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాయి కదా, వాటితో డెకరేట్ చేస్తున్నారు. మనకి బేసిక్ గా మన పెద్దలు ఏంటి అని అంటే ఇల్లు మొత్తం కూడా దీపావళి రోజున ప్రమిదలతోటి మనకి నూనె వేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సో దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అవునండి, మంచి ప్రశ్న. అయితే మనకి దీపావళి రోజు వెలిగించే లేకపోతే కార్తీక మాసం నుంచి దీపాలలో అంతర్యంగా ఏమేమి చూడవచ్చు అంటే, అక్కడ ఒక కాంతి కనిపిస్తుంది. కాంతికి కిందగా ఇంకా స్థానికంగా ఉండే ఆర్థిక వ్యవస్థ ఉన్నది. అలాగే దాని నుంచి వచ్చే వాయువులు ఉన్నాయి. అది మనిషికి కలిగించే మేలు ఉన్నది. అలా చూసినప్పుడు ఒక విద్యుత్ కాంతి అయితే వస్తుంది, విద్యుత్ బల్బుతో కానీ వాటి వల్ల. అయితే దాని నుంచి వచ్చే వాయువులు ఏం లేవు అక్కడ. అది ఇప్పుడు దీపం అనుకోండి, ఒక నువ్వుల నూనె వాడతాం, ఒక ఒత్తి వాడతాం, ఒక ప్రమిదలు వాడతాం. ఇదంతా చేతి వృత్తుల వాళ్ళు చేసుకున్న ఉత్పత్తులు. సో వీళ్ళందరికీ ఒక ఎకనామీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా ఈ పండుగల రూపంలో ఈ ఎకనామీని డిస్ట్రిబ్యూట్ చేయడానికే మన పెద్దలు ఇలాంటి విధానాలు పెట్టారు ఒక విధంగా చూస్తే. సో అట్లా అనుకున్నప్పుడు కాంతి దీపాలు, విద్యుత్ దీపాలతో అంత ఫలితం లేదు. కాంతి వరకు వస్తుంది కానీ ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మళ్ళీ పర్యావరణ పరంగా కావచ్చు, ప్రమిదలు, నువ్వుల నూనె, దూది వత్తులతో చేసిన దీపాలే సవ్యమైనవి. సో సార్ ఇప్పుడు కార్తీక మాసం దీపాలు పెట్టాలి, దీపదానం చేయాలి అని అంటారు. అసలు ఈ కార్తీక దీపం అనేది ఎందుకు పెట్టాలి? బాగుంది, మంచి ప్రశ్న. కార్తీక దీపం ఎందుకు పెట్టాలి అంటే, మనిషి నడవడికి సంబంధించి మనం ఒకటి ఆలోచిద్దాం. జరుగుతున్నది ఒక మనిషికి స్వార్థం అనేది ఒకటి ఉంటుంది. స్వార్థం పెరిగితే అది అహంకారం అవుతుంది, అది ఇంకా పెరిగితే దురహంకారం అవుతుంది. అంటే స్వార్థం అంటే నేను, నాది అనేది కొంత ఉంటేనే అది డ్రైవింగ్ ఫోర్స్. నా ఇల్లు, నా పరివారం, ఇట్లాంటిది ఉంటుంది కదా. ఈ నాది అనేది నీకు నాకు అని వాళ్ళ రిలేషన్స్లో ఒక మంచి రిలేషన్ వరకు మంచిదే. అదే నాది అనేది నాకే కావాలి, నా ఒక్కడికే చెందాలి, ఇది నాదే, నా కోసమే, నాదే అనే భావన అహంకారాన్ని వైపు తీసుకెళ్తుంది. అది ఇంకా పెరిగితే దురహంకారం, అంటే ఇది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనిషిలో ఉన్న ఒక స్వార్థం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక లిమిట్ చేసుకోవాలి. లిమిట్ చేసుకొని దాన్ని నీకు నాకు మన ఇద్దరం కలిస్తే బెనిఫిట్ ఎలా అవుద్ది అన్న విధంగా ఒక ప్రొడక్టివ్గా రిలేషన్ ఉండాలి తప్పితే నాది నాకే చెందాలి అనే భావన వైపు వెళ్లకుండా ఆ ఎక్కువగా ఉన్న స్వార్థాన్ని దహించి వేసి ఆ వచ్చిన కాంతిలో
దీనులకి అవసరమైన వారికి పంచడం అనేది మనం చేస్తే కనుక అది అందరికీ బాగుంటుంది. అలా అందరూ దీపం పెడతంలో ఈ ఉద్దేశాన్ని గ్రహించాలి. అయితే ఈ అహంకారం ఎప్పుడు రావచ్చు మనిషికి అనేది మనం చూస్తే ఒక పదవి వల్ల రావచ్చు, ఒక డబ్బు వల్ల రావచ్చు, కీర్తి వల్ల రావచ్చు, అవకాశాల వల్ల రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు అయినా మనకి ఇలాంటి పరిస్థితి అహంకారం వైపు వెళ్లకుండా మనం అందరము మళ్ళీ భగవంతుడి వైపు పయనం చేయడానికి, ఆయన చెప్పిన మార్గంలో పయనం చేయడానికి ఈ కార్తీక మాసం అంతా దీపం పెడతాం అనేది ఒక మంచి ఆచరణ. ఓకే. సో సార్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ ప్రమిదలు కూడా కొంతమంది 2 ప్రమిదలు అంటే ఒక ప్రమిద కింద ఇంకో ప్రమిద పెట్టేసి పైన దాంట్లో ఒత్తులు పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒకే ప్రమిదలో నూనె వేసి ఒత్తులు పెడుతుంటారు. సో ఈ దీపాలు అనేవి ఈ రెండిట్లలో ఎలా పెట్టుకుంటే బెటర్ అంటారు? ఒక ప్రమిద మీద ఒక ప్రమిద ఇలా మట్టి దీపాలు ఉంటాయి కదండి, ఒకదాని మీద ఒకటి ఇలా ప్రమిద పెట్టుకుని చేయడం అనేది మంచిది. ఇందులో ఒక జంటగా చేయడం అనేది ఒక అంటే కలిసి చేద్దాం అనే ఒక భావం ఉన్నది. అలాగే ఈ నూనె కూడా ఈ మట్టి దాంట్లో పోయి కింద దానికి వచ్చి జిడ్డు అవుతూ ఉంటుంది. అలా ఉన్నా చూసా ఈ నూనె మళ్ళీ నేలకి ఈ జిడ్డు అవ్వకుండా కూడా కింద ప్రమిద కాపాడుతుంది. ఏ విధంగా చూసినా 2 ప్రమిదలు చేయడం అంటే ఇప్పుడు ఒత్తి కూడా డబల్ గా వేసుకోవాలంటే 2 ఒత్తులు ఉండాలండి. కలిసి చేయడం, ఏదైనా ఇద్దరం జంటగా ఏదైనా పని చేయాలి, భార్యాభర్తలు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా ఒక ఆఫీస్లో పని, వ్యాపారం, ఒక కలుపుగోలుగా ఇద్దరు ఒకళ్ళ వల్ల ఏది కాదు. అలా ఆ ఉద్దేశం కూడా మనం జంటగా చేయడం అనేది ఇందులో అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు కూడా ఏంటి అని అంటే ఈ వత్తులు అనేవి షాప్స్లలో తెచ్చుకుంటూ ఉంటారు. సో నిజానికి ఇప్పుడు దీపం పెట్టడానికి మనం ఎలాంటి వత్తులను వాడితే బెటర్? దీపం వాడడానికి అయితే ఖచ్చితంగా మనం దూదితోనే సేకరించుకోవాలి. మనకి పత్తి మొక్కలు ఉన్నాయి, దేశవాళీ పత్తి విత్తనాలు ఉంటాయి. అవి ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర పండించుకోవచ్చు చక్కగా, లేదంటే పొలం దగ్గర 2 చెట్లు వేసుకున్నా ఆ దూది వస్తుంది. ఖచ్చితంగా అలాంటి దూదితో చక్కగా ఒత్తులు చేసుకోవచ్చు. ఒకరికి మహా అయితే రోజుకు 2 పెట్టుకున్నా ఒక మనిషికి 60 ఒత్తులు సరిపోతాయి కదా. చక్కగా ఒక రోజు కూర్చొని చక్కగా ఈ ఒత్తులన్నీ దీపావళి ముందు నుంచే ప్లాన్ చేసుకొని కానీ చక్కగా ఈ ఒత్తులు చేసుకోవచ్చు. దూదేతోనే ఇది మనం తయారు చేసుకొని దీపం పెట్టాలి. ఇందులో అంతర్గతంగా ఏముందంటే మన విత్తనాలన్నీ హైబ్రిడ్ అయిపోతున్నాయి అన్నీ. అలా మన దేశవాళీ పత్తి కూడా హైబ్రిడ్ అయిపోయింది. అది ఒక చెట్టు పెద్దగా అవుతుంది, అది ఎప్పటికీ ఇస్తానే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అంతరించిపోతుంది. మన ఇంటి వెనకాల పొలం దగ్గర పూర్వం ఉండేది, ఇప్పుడు హైబ్రిడ్ బీటీ కాటన్ వచ్చేసేసి అవన్నీ పోయినాయి. సో మన స్థానికంగా ఉన్న దూదిని రక్షించుకోవడానికి కూడా మనం వేసుకునే ఖాదీ బట్టలు కావాల్సిన దూదిని ఉనికిలో ఉంచాలన్నా కూడా మనకి సహజమైన పత్తి కావాలి. ఈ పత్తి ఎప్పటికీ ఉనికిలో ఉండాలి అంటే మనం ఈ దీపావళికి ఇట్లాంటి దూదినే వాడతామనే నియమం పెట్టుకుంటే మనకి ఆ గింజ ఎప్పటికీ ఉంటుంది, తరతరాలుగా మళ్ళీ తదుపరి తరానికి అది అందుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దూదితోనే మనం ఒత్తులు చేసుకొని పెట్టుకోవాలి. సో సార్, లాస్ట్ థింగ్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి మన పెద్దలు మనకి ఏదైతే నేర్పించారో అలాంటి పూజల్ని వాళ్ళకి అలవర్చుకోవడానికి వారు అలా అంటే లైక్ మిస్టేక్స్ ఏం లేకుండా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని విధాలుగా పూజలు చేసుకోవడానికి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? నేను ఎట్లా అడ్వైజ్ ఇస్తానంటే నేను పొందిన అనుభూతినే నేను చెప్పగలుగుతాను. నేను గత 20 సంవత్సరాల నుంచి అయితే కార్తీక మాసాన్ని చేస్తున్నాను, ఆచరిస్తున్నాను. అంటే సూర్యోదయానికి ముందే లేచి దీపం పెడతాం అనేది నేను చేస్తున్నాను. అయితే ఇది నాకు ఎలా వచ్చింది అలవాటు అంటే మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు. మా అమ్మ చిన్నప్పుడు నన్ను అలా దీపం పెట్టి పక్కన అందరూ కలిసి మళ్ళీ ఒక ఆశ్రమం ఉండేది, అక్కడ భజనలు పూజలు చేసేవాళ్ళు, నన్ను తీసుకెళ్ళేది. నాది చాలా చిన్న వయసు, బట్ నేను అప్పుడు ఎప్పుడు పూజలు చేయలేదు, నాకు ఏమీ తెలియదు. బట్ వాళ్ళు చేసింది నేను చూశాను. అలా నేను చదువుకుంటూ నాకు ఒక సమయంలో నేను ఇది ఆచరించాలి అనే భావన నాలో వచ్చేసేసి నేను చదువుకుంటున్నా, హాస్టల్లో చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఈ రోజుకి నేను ఆచరిస్తున్నాను. కాబట్టి పెద్దలు ఆచరిస్తే పిల్లలకు వస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి మనము ఖచ్చితంగా తల్లిదండ్రులుగా దీన్ని ఆచరించాలి. ఫస్ట్ తెల్లవారుజామున లెగాలి, చేయాలి. పిల్లల్ని లెగమని చెప్పాలి, లెగిస్తే సంతోషం, లేకపోయినా మనం అయితే చేయాలి. మనల్ని చూసి వాళ్ళు ఎప్పటికైనా చేస్తారు. కాబట్టి పిల్లల్ని ఇది ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళని భాగస్వాములు చేయాలి. నిజానికి వెలుగుతున్న దీపం చూస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుంది ఆ ఇంటిలో, అలా పిల్లలకు కూడా సంతోషం కలుగుతుంది, ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం దీపాలు పెడితే ఈ రోజు లేకపోయినా రేపైనా వాళ్ళు లెగిస్తారు. ఎట్లా లేకపోయినా కనీసం సోమవారం నాడో పౌర్ణమి నాడైనా వాళ్ళని అలా దీపం వెలిగించాలి. అలాగే చాలామంది పుట్టినరోజు పండుగలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆ రోజు ఖచ్చితంగా నువ్వుల నూనె దీపము లేకపోతే నెయ్యి దీపము ఇంట్లో వెలిగించే అలవాటు వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా పిల్లల్ని మనం ఇది నేర్పించడానికి ఒక వేదిక ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.
సో చూస్తున్నాం కదా, కార్తీక మాసంలో మనం పెట్టేటువంటి దీపానికి వాటి లోపల వాడే వస్తువులకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది అనేది, దీపం అనేది మట్టి దీపం, అదే విధంగా నువ్వుల నూనె అయినా కానీ లేకపోతే ఆవు నెయ్యితో అయినా కూడా మనం చెట్టు నుంచి సేకరించినటువంటి పత్తితో చేసిన వత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ కూడా ఎలాంటి వైబ్ అనేది వస్తుంది, అదే విధంగా మనకి ఎంత ప్రశాంతతగా ఉంటుందన్నది కూడా చెప్పారు కదా. సో ఇప్పుడున్నటువంటి కార్తీక మాసంలో ఎవరైనా కూడా దీపాలు పెట్టాలనుకునేవారు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ఈ మెటీరియల్స్ యూజ్ చేసి దీపాలను పెట్టండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.